నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం యల్లూరు గ్రామ ప్రజలు దశాబ్దాల కాలం నెరవేరింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడంతో యల్లూరు గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఇకపై స్థానికంగానే లభించనున్నాయి. వైద్యం కోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ స్థాయిలోనే ప్రాథమిక చికిత్సలు అందనున్నాయని మంత్రులు తెలిపారు. బహిరంగ సభలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గతంలో వైద్యం కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, ఇప్పుడు యాళ్లూరులోనే ఉచితంగా నాణ్యమైన విద్య సేవలు అంతాయని తెలిపారు. ఈ కేంద్రంలో సరిపడా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, అవసరమైన మందులు నిరంతరం అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. ప్రతి సామాన్యుడికి మెరుగైన ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని మరిన్ని గ్రామాల్లో వైద్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తామని మంత్రులు వెల్లడించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మానవీయంగా వ్యవహరించాలని, అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి ప్రాణాపాయం తప్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. సార్ మీరంతా కింద సార్ 12% బజార్లో పెట్టి తీసుకొని ప్రైవేట్ వద్ద కూడా పెట్టి తీసుకున్నారు. అదేవిధంగా హాస్పిటల్ ఆధ్వర్యంలో తీసుకొచ్చారు. కృష్ణ హాస్పిటల్స్, కిమ్స్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్ అయినా హాస్పిటల్ మీద తీసుకుంటాను ఆడ రక్తాలు బిపి కింద అని చెప్తే వాడు కమ్మూరు అంటాడు. కులంతో సంబంధం ఉందా? అతను అక్కడ ఆ గ్రామంలో వాళ్ళు వైకాపోనే. నేను నెల్లూరు ఇచ్చాను, నాకు తెలుసు కదా. కిమ్స్ హాస్పిటల్ అయినా వాళ్ళకి సంబంధించిన ఆయన అది కులం మీద మనకు అవసరం లేదు. అక్కడ వర్గము నేను ఆ గ్రామంలో పైన మా జనార్దన్ రెడ్డి కూడా జరిగినాయి. ఆ రోజు ఆ గ్రామంలో వీళ్ళని చేర్చుకుంటారంటే వాళ్ళతో మనోడు ఒప్పుకోలేదు. అది అట్లా ఓడిపోయింది. వీళ్ళకి సంబంధం లేదు. ఆయన పార్టీ ఉండే ఆయన కులానికి ఏం సంబంధమే? పరిచయానికి రోడ్డు కులానికి సంబంధం ఉంది, హాస్పిటల్ దానికి కులానికి సంబంధం ఉంది. ప్రజల కోసం అక్కడ ప్రజలు అడిగినారు. ఇప్పుడు ఒక మోహన్బాబు వచ్చి మేము చేస్తాం. కిమ్స్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. కిమ్స్ హాస్పిటల్ కానీ అప్పుడు హాస్పిటల్ వాళ్ళు చేస్తే వాళ్ళ కులాలు దాన్ని అప్రతిష్ట చేసేట కాబట్టి ప్రభుత్వం రకం లేదు. చూస్తూ ఉన్నాను, భర్తలు చేశారు. ఏడన్నా పాలన క్షీరాభిషేకం చేస్తాను ఇండియా కానీ రక్తాభిషేకం చేసి ఏడాది నేరా మీరే చెప్పాలా? ఆడపిల్లలు కూడా ఉన్నారు. మేకలు నోట్తో పోసి రక్తాన్ని ఉండేస్తారు పైకి. ఎంత దారుణం ఉంది! అది ఎంత క్రైమ్ కాదా? జీవహింస కాదా? బర్త్డే చేసుకుని వదిలేటోడే లేవు. చేస్తూ క్షీరాభిషేకం చేసుకోవాలి, లేకపోతే మంచిగా చేసుకోవాలి. రక్తంతోనా? మళ్ళా నేను అధికారం వస్తే మీకు తోడిస్తానంటారు. అధికారం ప్రజలకు మంచి పని చేస్తారని చెప్పారు కానీ నేను మళ్ళీ అధికారంలో ఎవరుంటే వాళ్ళు పనిచేస్తారు. ముఖ్యమంత్రి చెప్తే ఆ రకంగా పనిచేస్తారు. గతంలో మేడం గారు గతంలో ఉన్నారు చేసిగా. ఆ ప్రభుత్వం ఉన్నది. మన జిల్లా పరిధిలో కలెక్టర్ అయినారు. ఆమె కలెక్టరేట్ అయితే అది ఎట్లయితే వాళ్ళు ఎట్లయితే ఏంటి ముఖ్యమంత్రి చేసినప్పుడు మాట్లాడుతున్నా డీసెంట్గా మాట్లాడు. మాట్లాడు ఒకసారి జనార్దన్ రెడ్డి మాట్లాడా, ఇంత డీసెంట్గా మాట్లాడినాడు. అది మంత్రికి అవకాశం ఉంది, నేను ఏం చేస్తాను అన్నాడు 5 నిమిషాల్లో. మన దగ్గర కూడా అవకాశం ఉంటే అభివృద్ధి చేస్తాము. ఇప్పుడు మనకు వచ్చిన ఫండ్స్తో మనం ఏం చేస్తాము చేసుకుందాం. ఇప్పుడు చాలా కాలికతో పోయి చాలామంది మహిళలు కూడా చాలాసేపు నుంచి వెయిట్ చేసేవారు. మన కలెక్టర్ గారు కూడా ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి. నేను కూడా వంతు బాలేదు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. అయినా కానీ బలవంతంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది అని చెప్తానండి. నేను శాంక్షన్ చేశాను గతంలో చెప్తే మీ ఊరికి ఆ సాయం చూపించి చెప్పాలి. డబ్బులు ఇస్తే